సో వారంలో మొదటి రోజు మరి శుక్రవారం కొంత ఏంటంటే ఊగిసలాడి ఇది కాకుండా ఏంటంటే అటు నష్టాలు ఇటు లాభాలు కాకుండా స్టాక్ మార్కెట్ క్లోజ్ అయింది. ఆ తర్వాత అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, అలాగే ఏంటంటే ఈ వారంలో 2 రోజులు సెలవు ఉండబోతుంది. రేపు మహావీర్ జయంతి, అలాగే శుక్రవారం నాడు ఏంటంటే గుడ్ ఫ్రైడే. సో మార్కెట్ కేవలం 3 రోజులు మాత్రమే ఉంటుంది. మరి ఈ 3 రోజుల్లో ఈ అంతర్జాతీయ జాతీయ పరిణామాల నేపథ్యంలో చమురు కొరత కూడా కృత్రిమ కొరత అయినా కొరతలో ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు ఎలా ఉండబోతోంది మార్కెట్, మరి రూపాయి మరింత బలహీనపడుతుందా, అసలు ఏంటి పొజిషన్ ఏంటి అనేది కనుక్కుందాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్టాక్ మార్కెట్ సీనియర్ అనలిస్ట్ గారితో మాట్లాడి మరి ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి, మీకు తెలుసు కదా. 2 నెంబర్స్లో మీరు కాల్ చేసి సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అయితే తప్పనిసరిగా మీరు మొబైల్లోనే మాట్లాడండి, టీవీని మ్యూట్ చేసి మాత్రమే మాట్లాడండి. టీవీని మ్యూట్ చేయకపోతే ఏంటంటే మీకేంటంటే కాల్ కట్ అయిపోతుంది, మాకు కూడా ఇక్కడ అసలు ఏం వినిపించట్లేదు. కాబట్టి దయచేసి టీవీని మ్యూట్ చేయండి. అలాగే ఏంటంటే బ్లూటూత్లో కూడా మాట్లాడవద్దు, బ్లూటూత్లో కాకుండా డైరెక్ట్గా మొబైల్లోనే మాట్లాడండి. మాట్లాడితే అనలిస్ట్ గారు క్లియర్గా మీరు అడిగే స్టాక్ గురించి తెలుస్తుంది కాబట్టి వారు మీకు సరైన సలహా సూచన ఇవ్వగలుగుతారు. సో మరి ఇంకా ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. సార్ మరి సార్ ఈ వారంలో 3 రోజులు ఉండబోతుంది స్టాక్ మార్కెట్. అలాగే సార్ లాస్ట్ వీక్లో ఎట్లా ఉంది, ఈ వారంలో ఎలా ఉండొచ్చు ఏంటి సార్, ఒక బ్రీఫ్ ఇవ్వండి సార్. సో ఈ రోజు వచ్చేసి మనకి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అండి. ఎస్ సార్. రెండోది మంత్లీ ఎక్స్పైరీ కూడా క్లోజింగ్. ఎస్ సార్. సో 2 కూడా ఈ రోజే వచ్చినాయి మనకి. దానికి తోడు మనం చూసుకుంటే ట్యాక్స్ హార్వెస్టింగ్ కోసం కూడా చాలా మంది లాస్ట్ 2 days నుంచి కూడా బాగా సెల్లింగ్ కూడా చేస్తున్నారు. ఫ్రైడే చూసుకుంటే దాదాపు మా క్లయింట్స్ చాలా వరకు సెల్లింగ్ చేశారు ట్యాక్స్ హార్వెస్టింగ్ కోసం. ఈ రోజు కూడా మనకి ట్యాక్స్ హార్వెస్టింగ్ కోసం సెల్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధర విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ అయితే మనం చూసుకుంటే లైవ్ మార్కెట్లో $108 ట్రేడ్ అవుతుందండి బ్రెంట్ ఆయిల్. లైవ్ మార్కెట్లో బ్రెంట్ ఆయిల్ గురించి. అలాగే యుఎస్ అండ్ ఇండియన్ రూపీ కరెన్సీ కనుక చూసుకుంటా ఉంటే దాదాపుగా 96 వరకు కూడా వచ్చేసిందండి రూపీ వాల్యూ. సో రూపీ వాల్యూ పెరగటం ఒకటి, బ్రెంట్ ఆయిల్ ధర పెరగటం, యుద్ధం కన్నా ముఖ్యంగా ఈ 2 అంటే ఇవన్నీ ఎందుకు పెరిగినాయి అంటే యుద్ధం వల్లే పెరిగినాయి, మళ్ళీ అండర్లైన్ కాజ్ అదే. సో ఈ 2 కొద్దిగా అలారమింగ్ విషయంగానే మనకి కనిపిస్తున్నాయి. అయితే ఎక్కువ రోజులు ఉండటం కన్నా కూడా తక్కువ రోజుల్లో మళ్ళీ ఈ సమస్య పోతే ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే దీనికి ఆల్రెడీ మనం గవర్నమెంట్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంది. అవును సార్. కాబట్టి ఎక్కువ రోజులు ఉంటే మాత్రం ఇబ్బంది. ఎక్కువ రోజులు లేకోకుండా 1 or 2 weeks వరకు ఈ లెవెల్స్ మెయింటైన్ అయినా అంటే 96 రూపాయలుగా మనకి డాలర్ టు రూపీ కన్వర్షన్ నుండి బ్రెంట్ 100 పైన ఉన్నా కూడా ఒక 1 or 2 weeks వరకు అయితే ఇబ్బంది ఏమి లేదండి. ఎకానమీకి పెద్ద వచ్చే ఇమీడియట్ ఎఫెక్ట్ ఏం కనపడదు. కానీ అంతకన్నా ఎక్కువ అయితే మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే ఒక పక్కన చర్చలు జరుగుతూ ఉంటే ఇంకో పక్కన మేము ఇరాన్ మీద బూతల దాడి చేస్తామని చెప్పేసి అమెరికా ప్రెసిడెంట్ గారు చెప్పడం. సో ఇవి కొద్దిగా అనిశ్చితగానే మనకు కనిపిస్తున్నాయి. కాకపోతే కొద్దిగా మనకు సానుకూలమైన అంశం ఏంటి అని అంటే ఇరాన్కి సంబంధించి ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ వారు కంట్రోల్ చేస్తున్నారో అక్కడి నుంచి కొన్ని దేశాలు అంటే పరిమిత సంఖ్యలో కొన్ని దేశాలకి షిప్స్ని అయితే అలౌ చేస్తున్నారు. సో ఆ విధంగా మనకు కూడా రోజుకి 2-3 షిప్స్ వరకు అయితే ఆ జలసంధి నుంచి మనకు వస్తున్నాయి. సో ఇంకా ఆల్రెడీ ఒక 20 నుంచి 22 షిప్స్ ఆల్రెడీ ఫిల్లింగ్ చేసుకుని రెడీగా ఉన్నాయి రావడానికి. సో ఫేజ్ వైజ్గా వాటిని అయితే రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ అంశాలుగా చూసుకోవచ్చు. నెగిటివ్ అంశాలుగా చూసుకుంటే మాత్రం యుద్ధం కొద్దిగా సెకండ్ ఫేజ్కి అయితే ట్రాన్స్ఫర్ అయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి ఎయిర్ స్ట్రైక్స్ అయితే జరిగినాయి. సెకండ్ ఫేజ్లో వచ్చేసి ల్యాండ్ స్ట్రైక్స్ చేద్దామని చెప్పేసి వాళ్ళ ఆలోచన. అయితే ఇది జరగడానికి కొంతవరకు కూడా మోగాలంటే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అమెరికాలో కూడా అక్కడ చట్టసభల్లో కూడా కొద్దిగా వ్యతిరేకత కూడా ఉంది కాబట్టి ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది కూడా మనం చెప్పలేం. అవును సార్. సో ఏ క్షణమైనా మనకి యుద్ధం ఆగిపోయే పరిస్థితి కూడా రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మనం శుక్రవారం చెప్పుకున్నాం సార్. శుక్రవారం రోజున మార్కెట్లు కొద్దిగా డౌన్ వచ్చిన 22,800 మేజర్ సపోర్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఆ సపోర్ట్ లెవెల్ పైన క్లోజ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని కూడా మనం శుక్రవారం చెప్పుకున్నాం. అవునండి. సో శుక్రవారం రోజున మనకి 22,819 అంటే 22,800 పైనే క్లోజ్ అయింది. ఎందుకంటే 22,800 మేజర్ సపోర్ట్ లెవెల్ అండి. సో ఆ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణమే. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటా ఉంటే గిఫ్ట్ నిఫ్టీ కొద్దిగా డౌన్ ట్రెండ్లో అయితే కొనసాగుతోంది. సో డౌన్ ట్రెండ్ నుంచి కొద్దిగా ఇప్పుడిప్పుడే కొద్దిగా పెరుగుతుందండి, పాజిటివ్లోకి వస్తుంది. ప్రస్తుతం 22,650లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. సో మన ఓపెనింగ్కి ఒక 100 to
200 పాయింట్స్ మైనస్లో అయితే నిఫ్టీ ఓపెన్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓపెన్ అయినా కూడా క్లోజింగ్కి మళ్ళీ 22,800 వరకు రావడానికి అయితే అవకాశం కనిపిస్తుంది. అంటే క్లోజింగ్ వచ్చేసరికి మళ్ళీ పైకి వచ్చే క్లోజ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అయితే ఇక్కడ ట్యాక్స్ హార్వెస్టింగ్ కోసం సార్ ఎక్కువ మంది ఈ రోజు కూడా సెల్లింగ్ చేయడానికి అయితే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మూర్తి గారు. రైట్ సార్, రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ట్యాక్స్ హార్వెస్టింగ్ కోసం కూడా మీరు తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం సార్. ఒకసారి మీరు కూడా మీ సలహా సూచన అమూల్యాన్ని తప్పనిసరిగా ఎదురుగాని వాళ్ళు మన మదుపర్లకి. సార్ రవీంద్ర గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ రవీంద్ర గారు. రవీంద్ర గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ వెంకట్ గారితో అడగండి, ఏం కావాలో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను పెన్నార్ ఇండస్ట్రీస్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేశాను 6 months కింద. ఓకే ఎంతలో అండి? 250 రూపీస్తో కొన్నా సార్ అప్పుడు. సార్ అయితే ప్రజెంట్ ఆల్మోస్ట్ 50% నెగిటివ్తో ఉంది సార్. అంటే పొజిషన్ తీసుకోవాలా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలన్నట్టుగా అడుగుతున్నా సార్. పొజిషన్ ఆల్రెడీ తీసుకున్నారుగా మీరు? అంటే లాంగ్ పొజిషన్ లో ఉండాలా లేకపోతే ఇంకేమైనా ఫర్దర్ గా డౌన్ అయ్యే ఛాన్స్ ఉందా అన్నట్టుగా అడుగుతున్నా సార్. కొద్దిగా కిందకు వచ్చినా తిరిగి పెరుగుతుందండి, హోల్డ్ చేయండి, లాస్లో ఏమి ఎగ్జిట్ అవ్వద్దు. కుదిరితే ఇక్కడ యావరేజ్ ప్లాన్ చేయండి. 153 రూపాయలు దాటిన తర్వాత పెన్నార్ ఇండస్ట్రీస్లో యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. 136.52లో మనకి శుక్రవారం రోజున క్లోజింగ్ జరిగింది. 153 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి. కొద్దిగా డౌన్ అయితే ఉంటుందండి, ఒక 1 or 2 days డౌన్ ఉంటుంది, తర్వాత నిదానంగా కొద్దిగా పెరుగుతుందండి పెన్నార్ ఇండస్ట్రీస్. సార్ సో వెయిట్ చేయండి సార్, పర్వాలేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. వెంకటేశ్వర గారండి ప్రకాశం నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఏం తీసుకోవచ్చు సార్ ఇప్పుడు? అంటే Hello? మీరు స్టాక్స్ గురించి అడుగుతున్నారా లేకపోతే దేని గురించి అడుగుతున్నారు? మ్యూచువల్ ఫండ్సా ఏంటిది? అదే మిడ్ క్యాప్ లో కానీ. హలో చెప్పండి, వినపడుతుంది. చెప్పండి చెప్పండి, మీ ప్రశ్న క్లియర్ గా లేదు, కొద్దిగా క్లియర్ గా అడగండి. అదే ఏ షేర్స్ కొనొచ్చు అని అడగడానికి చేశాను అండి. ఏ షేర్స్ కొనొచ్చు అని అడగడానికి చేశారు. సో ఏ షేర్స్ అని అంటే మీరు బ్లూ చిప్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి సార్. సార్ బ్లూ చిప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి ప్రస్తుత పరిస్థితుల్లో. రైట్ అండి, పూర్తిగా. ఎస్ సార్, బ్లూ చిప్ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోమని వెంకట్ గారు మీకు సలహా ఇచ్చారు సార్. సో దాని ప్రకారంగా ఏంటంటే మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో సార్ బ్యాంక్ నిఫ్టీ మరి ఈ సందర్భంలో ఎలా ఉండే అవకాశం ఉంది సార్? బ్యాంక్ నిఫ్టీతో మనం బ్యాంక్స్ ఏమైనా కొనొచ్చా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ రిజైన్ చేశారు మరి సార్, ఆ పొజిషన్ ఏంటి సార్? దాని మీద మీ అభిప్రాయం? హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించి చూసుకుంటే కొద్దిగా మనకి డౌన్లోనే ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో ఎంట్రీ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, కానీ ఎక్కువ క్వాంటిటీ కాదండి, తక్కువ క్వాంటిటీ. మనం ఫ్రైడే కూడా చెప్పుకున్నాం, అవును సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా డౌన్ అయింది కాబట్టి తీసుకోవచ్చు పొజిషన్స్ అని. ఏదైనా తక్కువ క్వాంటిటీ తీసుకోండి, ఎక్కువ క్వాంటిటీలు వద్దు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఆయన వెళ్తా కొద్దిగా ఎలిగేషన్స్తో వెళ్ళారు, కానీ దానికి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇదే విషయం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అవును సార్. క్లారిటీ ఇవ్వకుండా కేవలం ఒక మాట మాత్రం చెప్పి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. దీని మీద బ్యాంక్ ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా పెట్టింది. సో అది అంత పెద్ద ఎలిగేషన్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే అంత క్లియర్ ఎలిగేషన్ అయితే ఆయన ప్రూఫ్ చూపించి వెళ్తారు. చూపించకుండా వెళ్ళారు అని అంటే అదేదో కోపంతో చెప్పినట్లుగా అనిపిస్తోంది. అవునవును, అంటే క్యాజువల్ గా ఒక వెళ్ళాలి కదండి. ఇప్పుడు చైర్మన్ పొజిషన్ లో ఉన్నాయని ప్రూఫ్ లేకుండా ఎట్లా వెళ్తారు? ఎలా వెళ్తారు? అవును, క్యాజువల్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎట్లా సార్? ఒక చైర్మన్, పెద్ద ప్రైవేట్ బ్యాంక్ చైర్మన్ లో అట్లా ఒకవేళ ఏదన్నా జరిగినా కూడా ఇంత పెద్ద బ్యాంక్ కి పెద్ద ఇబ్బంది అయితే విషయం ఏమి ఉండదండి. లోవర్ లెవెల్స్ లో ఉంది కాబట్టి మనం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ. రైట్ సార్. సార్ ఎస్బీఐ గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మనకు ఒక కాలర్ ఉన్నారు సార్, కృష్ణ గారు విజయవాడ నుండి. కృష్ణ గారు నమస్కారం. ఎస్ సార్, ఏ స్టాక్స్ కొనాలనుకుంటున్నారు? బజాజ్. ఎంత కొన్నారండి? హోల్డ్ చేస్తారా? 530. సార్ అడగండి, క్వశ్చన్ ఏంటండి? బజాజ్ ఎలక్ట్రికల్స్ 530లో తీసుకున్నారు మీరు, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. అలాగే 351లో మనకి క్లోజింగ్ లో ఉంది శుక్రవారం రోజున. సో 390 దాటితే యావరేజ్ చేయండి సార్, ఇప్పుడే వద్దు. 390 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. టెక్నికల్గా మనకి 390 లెవెల్ అనేది మంచి లెవెల్. ఎస్ సార్. సో సార్ కృష్ణ గారు అదండి అట్లాగా. సో సార్ మరి సార్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో హెచ్డిఎఫ్సి ఉండింది, అలాగంటే ఎస్బీఐ లాస్ట్ టైం కూడా మీరు చెప్తూ ఉండే. ఎస్బీఐ ఇప్పుడు కూడా రైట్ ఆపర్చునిటీ సార్ తీసుకోవడానికి. యాక్చువల్గా ఏంటంటే 1000 బిలో అని చెప్పారు లాస్ట్ టైం మీరు.
రైట్ అండి. 1000 అరౌండ్ 1000 అనేది మంచి ఆపర్చునిటీ అండి ఎస్బీఐలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. మనకి శుక్రవారం కూడా చూసుకుంటే సార్ 1019 లో మనకి క్లోజింగ్ జరిగింది. సో ఈ లెవెల్స్ లో మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో ఈ లెవెల్స్ ఎప్పుడైనా సరేనండి మనకి లోవర్ లెవెల్స్ లో ఎప్పుడు కూడా ఫుల్ క్వాంటిటీస్ తో వెళ్ళొద్దు. అందులో కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రైజులు బాగా తగ్గినాయి కదా అని చెప్పేసి చాలా మంది క్వాంటిటీస్ ఎక్కువ కొంటారు. ఓకే ఎప్పుడు కూడా లోవర్ లెవెల్స్ లో ఎంట్రీ తీసుకోండి. నేను కూడా తీసుకోమని సజెస్ట్ చేస్తాను, కానీ ఎక్కువ క్వాంటిటీ వద్దు అని చెప్తున్నాను. మీరు గడిచిన మన 2-3 షోస్ లో కూడా మీరు గమనిస్తే నేను అదే విషయం చెప్తున్నాను. తక్కువ క్వాంటిటీతో తీసుకోండి, తక్కువ క్వాంటిటీ అని. సో ఎందుకు తక్కువ క్వాంటిటీ అని అంటున్నాను అంటే, ఒకవేళ ఈ లెవెల్స్ ని హానర్ చేయకుండా ఇంకొంచెం డౌన్ వస్తే మనకి యావరేజ్ చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది. ఓకే ఫండమెంటల్లీ దే ఆర్ వెరీ గుడ్ స్టాక్స్, అందులో ఎటువంటి అనుమానం లేదు. సార్ సో తక్కువ క్వాంటిటీతో మనం చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే కొద్దిగా మనకి యావరేజ్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కిందకు వచ్చినా కూడా పొరపాటున ఒకవేళ పెరుగుతూ ఉంటే మళ్ళీ పైన అడిషనల్ గా మన యూనిట్స్ పర్చేస్ చేసుకోవచ్చు.